మేషరాశి. అమ్మ, ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? మేషరాశి వారికి వృత్తిపరమైన విషయాల్లో అధిక శ్రమ బాధ్యత ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా అది మీకు శ్రమతో కూడిన గౌరవాన్ని ఇవ్వడం అనేది ఒకటి జరుగుతుంది. అలాగే ఆ రకమైన శ్రమ వల్ల మీరు అధిక శాతం ఎక్కువ ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. అనవసరమైన ఖర్చులు, అనవసరమైన స్ట్రెస్ అనేది అధిగమించడానికి ప్రయత్నాలు చేయాలి. అలాగే ఏదన్నా గృహాలు కొనడానికి చేసే ప్రయత్నాల వల్ల కావచ్చు, స్థిరాస్తుల కొరకు మీరు చేసే ప్రయత్నాలలో కొత్త వ్యక్తుల్ని నమ్మి ముందుకు వెళ్ళేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధించడానికి ప్రయత్నాలు చేయాలి. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి? వృషభ రాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి సంతృప్తికి సంబంధించిన విషయాల మీద దృష్టి సారిస్తారు. అంటే ఉన్నత విద్యకు సంబంధించిన విషయాలు కావచ్చు, ఆధ్యాత్మిక సంబంధించిన విషయాల మీద కావచ్చు దృష్టి సారించడం, ఆధ్యాత్మిక ప్రయాణాల కొరకు ఆలోచనలు చేయడం, అలాగే ఆధ్యాత్మికంగా ఉన్నత వ్యక్తుల్ని కలవడానికి చేసే ప్రయత్నాలు, ఉన్నత విద్య కొరకు దూర ప్రయాణాల కొరకు చేసే ఆలోచనలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా విదేశీ సంబంధమైన విద్య కొరకు కానీ, విదేశాల్లో ఉండే వ్యక్తుల సహకారం కొరకు కానీ మీరు చేసే ప్రయత్నాలు కొంతవరకు మీకు అనుకూలంగా ఉంటాయి. మిత్రులు అంటే ముఖ్యంగా చిన్ననాటి మిత్రులు కావచ్చు, లేకపోతే విదేశాల్లో ఉండే మీ యొక్క ముఖ్యమైన వ్యక్తుల సహకారంతో మీరు దాన్ని ఉపయోగించుకొని ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. అలాగే తండ్రి యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటారు. అది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వారి యొక్క ఆశీస్సులు లభ్యమవుతాయి. అనుకున్న ఫలితాలు అనుకున్న సమయంలో పొందడానికి మీ కమ్యూనికేషన్ని చక్కగా ఉపయోగించుకుంటూ ముందుకు పెడతారు. మిథున రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? మిథున రాశి వాళ్ళ విషయంలో ముఖ్యమైన విషయాల్లో అంటే ఆర్థిక సంబంధమైన విషయాల్లో కొన్ని ఆకస్మికమైన చికాకులు, ఆటంకాలు, సమయానికి రావాల్సిన ధనం సమయానికి చేతికి అందడంలో కొంత చికాకులు లాంటివి ఉండడం బట్టి కొంత ప్రశాంతత అనేది కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. గృహ వాతావరణం, కుటుంబ సభ్యులతో మీ యొక్క మాట విధానంలో కొంత ఘర్షణ, ప్రశాంతత లోపానికి అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళంతవరకు మౌనంగా ఉంటూ పనులు సాధించుకోవడంలో దృష్టి సారించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆరోగ్య సంబంధం మీద కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. నూతన ప్రదేశాల్లో ఆహార స్వీకరణ విషయంలో తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా వృత్తిపరమైన విషయాల్లో, వృత్తి చేసే ప్రదేశాల్లో మీరు ఆహారం విషయంలో కావచ్చు, వృత్తి చేసే ప్రదేశాల్లో వ్యక్తులతో కావచ్చు విభిన్నమైన ఘర్షణలకి లోను కాకుండా తగిన విధంగా శ్రద్ధగా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. వృత్తిలో అభివృద్ధి కన్నా కూడా అధిక శాతం శ్రమ, బాధ్యత, ఒత్తిడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఎదురవుతున్నా కూడా ఆ విషయంలో మీరు వెంటనే నిరుత్సాహపడకుండా మంచిగా కొంత ప్రశాంతంగా ఆలోచించుకొని ఇచ్చిన పనిని ఇచ్చిన సమయంలో పూర్తి చేసుకోవడం బట్టి వ్యక్తులతో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం అనేది చాలా వరకు లేకుండా ఉండే అవకాశం కనబడుతుంది.